పార్టీని నమ్ముకున్నందుకు కష్టపడి పనిచేసినందుకే అధిష్టానం తనకు టికెట్ ఇచ్చిందని ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ రావు అన్నారు. అధికారంలోకి రాగానే కర్ణాటక తరహాలో 6 గ్యారంటీ పథకాలు అమలు చేస్తామన్నారు. రెబల్ అభ్యర్థుల విషయంలో పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. పార్టీ సర్వే ఆధారంగా టికెట్ వచ్చిందని స్పష్టం చేశారు. పల్లెలో గ్రామాన ఇల్లు సుమారు 60,000 ఇల్లు తిరగడం జరిగింది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఆ రోజు 2018లో ఇప్పుడున్న సురేందర్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టం మీద రక్తం మీద చెమట మీద ఆ రోజు గెలిచి 4 నెలల ముందే ఎంపీ ఎలక్షన్ల ముందే ఆ రోజు దొంగదారిన డబ్బులు తీసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని మోసం చేసి పారిపోయిండు. మరి మొన్న కూడా కేటీఆర్ గారు వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఎవరు కూడా ఆయనకు సాయం చేయలేదంట. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేయకుండానే ఆయన ఎమ్మెల్యే చేయడం జరిగింది. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడతా ఉంది. రాగానే ఉచితంగా బస్సులో మహిళ అయితే చాలు ఉచితంగా బస్సులో ప్రయాణం అని చెప్పి కూడా గ్యారంటీ ఇవ్వడం జరిగింది. 2,500 రూపాయలు కూడా ప్రతి మహిళకి ఇస్తామని చెప్పడం జరిగింది. ఇది కర్ణాటకలో జరుగుతూ ఉంది. ఈరోజు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతోని భారీ మెజార్టీతోని రాష్ట్రంలో గెలవబోతా ఉంది. మరి ఇదే సురేందర్కు ఇదే టీఆర్ఎస్కు ప్రజలు డిపాజిట్ కోల్పోయే పరిస్థితి ఏర్పడతా ఉంది. పల్లెలో